ఆనవాయితీల పేరు చెప్పుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టాలు తెచ్చుకుందామా? అనవసరమైన ఖర్చులన్నీ మీద వేసుకుందామా? మరి మొన్న చిన్నబాబు గారి బర్త్డే గ్రాండ్ గా చెయ్యాలని నువ్వు పట్టుబట్టి ఏర్పాట్లన్నీ చేసినప్పుడు ఇంటి పరిస్థితులేవి గుర్తు రాలేదా నీకు దాక్షాయిని? అనవసరమైన ఖర్చు అని అనిపించలేదా? ఈవిడ గారికి ఎదుటి వాళ్ళని అవమానించడమే ఎక్కువ. అయినోళ్ళు పరేషానైనా స్వార్థం చూసుకున్నడే ఎక్కువ. పక్కనోళ్ళకి మాత్రం ఖర్చులు అనవసరమని నీతులు చెప్తుంది. చిట్టి, నా జోలికొస్తే నేను ఊరుకొని చెప్తున్నా. ఆపండి. సీత, మన పరిస్థితులు మాత్రమే కాదు, కొన్ని మనస్తత్వాలు తెలుసు కాబట్టి ఈ సంవత్సరం శ్రీరామనవమి చేయడానికి ఆలోచిస్తున్నాను. అన్నయ్య, వదిన చెప్పినట్టు మన సాంప్రదాయాన్ని దేనికోసమో ఎవరికోసమో ఆపుకోవాల్సిన అవసరం లేదు. కావాలంటే పరిస్థితులకు మనమే సర్దుకుపోదాం. అన్నయ్య, నువ్వు శ్రీరామనవమి ఎప్పట్లా చేయలేదని ఊరి జనం చిన్న చూపు చూడడం మాకిష్టం లేదు. నేనైతే నా సంపాదన నుంచి ₹1 కూడా ఇవ్వలేను. నిన్ను మేము అడిగామా? కాస్త మీరందరూ సైలెంట్ గా ఉంటారా? పంతులు గారు, క్షమించాలి. మిమ్మల్ని నిలబెట్టి మేం మాట్లాడుకుంటున్నాం. తప్పకుండా ఎప్పటిలాగానే శ్రీరామనవమి జరిపిద్దాం. మీరు వెళ్ళిరండి. వెళ్ళొస్తాను రామరాజు గారు. అలాగేనండి. పంతులు గారికైతే మాటిచ్చావు, ఇప్పుడు కార్యక్రమం ఎలా గట్టెక్కిస్తావు? అవసరమైతే మా ఎండి గారిని అడ్వాన్స్ అడుగుతానండి. పరిస్థితుల కోసం పెద్ద కోడలుగా నేనుండగా మీకు మాట రావడానికి నేను ఒప్పుకోనండి. మీరు నిశ్చింతగా ఉండండి. సరే సీత. గుండె లేదు, ఎలా పోయింది? చిట్టి, చిట్టి, చిట్టి. ఏంది నాని బావా? ఈ షర్ట్ బటన్ పోయింది చిట్టి, వేరే షర్ట్ ఇవ్వు. అయ్యో, బట్టలన్నీ ఇప్పుడే ఉతికనీకేసిన నాని బావా. ఇప్పుడు ఎలా చిట్టి? ఆఫీస్కి టైం అయిపోతుంది. సర్లే, ఈ రోజుకి శంకరన్నయ్య షర్ట్ వేసుకెళ్తాను, నాకు అలవాటే. శంకరన్నయ్య, 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 అన్నయ్య, నీ చొక్కా వేసుకుంటున్నా. బాల, ఇది బాలేదే. కొత్త షర్ట్లో ఉంది. అరే, ఇదేదో బాగుంది. అయితే ఏంటి, నేను తన కొత్త షర్ట్ వేసుకున్నా శంకరని ఏమనుకోట్లే, వేసేసుకుంటా.
ఏంటోదినా అలా చూస్తున్నావు? ఓ ఇదా, నా షర్ట్స్ అన్ని చిట్టి ఉతకడానికి వేసింది వదినా. అందుకే శంకర్ అనే షర్ట్ ఆఫీస్కి వేసుకెళ్తున్నాను. ఇంత వయసు వచ్చింది, బుద్ధి జ్ఞానం ఉండక్కలేదా నీకు? చిన్న విషయానికి అంత మాటలంటావేంటొదినా? ఇప్పుడు మా అన్నయ్య షర్ట్ నేను వేసుకుంటే తప్పేంటి? తప్పున్నారా? పెళ్ళయ్యాక పర్మిషన్ లేకుండా ఒకళ్ళ రూమ్ లోకి వెళ్ళకూడదని కామన్ సెన్స్ లేదా నీకు? షర్ట్ వేసుకునేటప్పుడు మీ అన్నయ్యనైనా నన్నైనా అడగాలి అనే మేనస్ కూడా లేదా నీకు? రక్తం పంచుకుని పుట్టి కలిసి పెరిగాం. అలాంటి మా మధ్యలో ఏ తేడాలు లేవు కాబట్టే అన్నయ్య షర్ట్ వేసుకున్నాను. అన్నదమ్ములు ఒకరికొకరు పర్మిషన్ తీసుకోవాలని దూరం పెంచే నీకే మేనస్ లేనప్పుడు మా అన్నయ్య షర్ట్ వేసుకోవడానికి నాకెందుకు మేనస్? నాని ఆగు. ఆడదానివి నీ మరిదిని, అందులోనూ పెళ్ళైన మగాన్ని కొట్ట నీకు కొంచెమైనా శరం ఉండాలి. ఎక్కువ మాట్లాడితే మో పగిలిపోదు చుట్టి. నా మొగుడి షర్ట్ వేసుకుని సిగ్గులేని పని చేసింది నీ మొగుడు. అయినా చూస్తూ ఊరుకోవాలా? నా మొగుడు మర్డర్ చేసిండా, దొంగతనం చేసిండా? అన్న షర్ట్ వేసుకున్నాడు. ఒకరి బట్టలు ఒకరు మార్చుకుంటే గలతే ఉన్నది. పెళ్ళాల్ని మార్చినా తప్పలేదు అనే నీలాంటి రకమే ఇలా నీచంగా షర్ట్లు మార్చినా తప్పలేదని మాట్లాడుతోంది. దాక్షాయిని, నోటికొక హద్దు అదుపు లేదా దాక్షాయిని? ఎంత మాట పడితే అంత మాట అనేస్తావా? బుద్ధి పద్ధతులు ఉండాల్సిన అవసరం లేదక్క. ఎంత సొంత అన్నయ్య అయితే మాత్రం మమ్మల్ని అడగకుండా కొత్త షర్ట్ వేసేసుకుంటాడా? ఆ మాత్రానికే అలా అనేస్తావా? ఏంటక్క, తప్పు చేసిన దానిని వదిలేసి నేనేదో తప్పు చేసినట్టు నన్నంటావేంటి? నేను మనసు పడి నా భర్తకి గిఫ్ట్ కింద ఈ షర్ట్ కొన్నాను. ఎంత సొంత మనిషి అయినా, ఎంత రక్తం పంచుకుని పుట్టినా ఆ షర్ట్ మరొకరు వేసుకుంటే భార్యగా నాకు ఎంత ఆవేదన ఉంటుందో మీకెవరికి అర్థం కదా? ఇది నువ్వు గిఫ్ట్ ఇచ్చిన షర్ట్ అని నాకు తెలీదు వదినా. తెలుసుకోవాలి నాని, తెలుసుకుని ప్రవర్తించాలి. పెళ్ళయ్యాక ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది, తెలుసుకోవాలి. ముందు ఆ షర్ట్ విప్పు నాని. వదినా, తెలియకుండా ఎలాగో వేసుకున్నాను కదా వదినా, సారీ. ఈ షర్టు ఉండని వదినా. అదంతా కుదరదు. షర్ట్ విప్పుతావా విప్పవా? దాక్షాయిని, తనేదో తెలియక చేశానని చెప్తున్నాడు కదా, వదిలేసే. నేను వదలనక్క, దీన్ని అస్సలు వదలను. నేను సహించను. నాని, షర్ట్ విప్పు ముందు. మనమేమంత గతి లేకుండా లేవు బుజ్జోడా. షర్ట్ పిచ్చే. ఇవన్నీ ఎందుకు నాని? నువ్వైనా చూసుకోవచ్చు కదా. అయ్యిందేదో అయ్యింది, వెళ్ళి రెడీ అవ్వు. అంతా నా కర్మ.
ఈ షర్ట్ తగలబెడితే గాని దరిద్రం వదలదు. బావగారు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఏంటమ్మా చిట్టి, నాతో ఏమైనా మాట్లాడాలా? నాకు పైసలు కావాలి బావగారు. ఎంత కావాలి? 2000 కావాలి. ఇదిగో. ఆగండి బావగారు. ఏంటమ్మా? పైసలు అడగంగానే ఇచ్చిన వాళ్ళు ఎందుకు అని అడగరా? నువ్వేమైనా చిన్నపిల్లవా అమ్మా? డబ్బులు అడిగితే ఆరా తీసి ఇవ్వటానికి? నీకంటూ ఏవో అవసరాలు ఉండుంటాయి, అందుకే తీసుకుని ఉంటావు. నా అవసరం కోసం కాదు బావగారు. ఇంట్లో ఒకరికి కొవ్వెక్కి నకరాలు చేస్తున్నారు, వాళ్ళకి సమాధానం చెప్పనికి తీసుకున్నాను. చిట్టి, నువ్వుండక్క. పైసలు ఎందుకు అడిగినావు? బావగారికి ఎరక కావాలి కదా. అదేం అవసరం లేదు. డబ్బులు తీసుకున్నావు కదా, ఇక నువ్వు వెళ్ళు. ఏమైంది సీత? సీతక్క తర్వాత పెత్తనమంతా నాదే. నేను చెప్పినట్టే నడవాలి, నేను చెప్పిన చోటే కూర్చోవాలి అని పొగరు చూపిస్తుంది కదా మీ రెండో మరదలు. దాక్షాణి? ఆవిడగారే నా భర్తని అవమానించింది, నా బుజ్జుణ్ణి పురుగు లెక్క చూసింది. అందుకే నా మొగుడికి అంగలి గొర్రెనికి మీ తాన పైసలు తీసుకున్నా. ఆవిడగారు వెలగబెట్టిన నిర్వాకమేందో సీతకని అడగండి బావగారు, ఆమె చెప్తుంది. చెట్టి ఎందుకు సీత దాక్షాణి మీద అంత కోపంగా ఉంది? అసలు ఏం జరిగింది? ఏం లేదులేండి, చిన్న విషయం. ఆడవాళ్ల మధ్యన చిలికి చిలికి గాలివాన అవ్వడం సహజమే కదా. అయినా ఇవన్నీ మీకెందుకండి, నేను చూసుకుంటాను. అది కాదు సీత, చిట్టి ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు. ఒక్కొక్కరిగా అందరి ప్రవర్తన మారిపోతుంది. జాగ్రత్త పడకపోతే ఇది ఇటు దారి తీస్తుందో ఏమో. మీ మాటని కాదని ఎవరూ ఏమీ చేయరండి. నేనున్నాను కదా, దీని గురించి వదిలేసి మీరు నిశ్చింతగా ఉండండి. సరే సీత, సమస్య పెద్దదవకుండా చూసుకో. ఎక్స్క్యూజ్ మీ సార్. సీత గారు ప్లీజ్ కమ్. చెప్పండి సీత గారు, ఏంటి ఇలా వచ్చారు? రాత్రి మళ్ళీ ఆ ఇడియట్ ఆకాశరామన్న ఫోన్ చేశాడండి. ఓ, ఆ రాస్కల్ మీకు కూడా కాల్ చేశాడా? నాకు కూడా చేశాడండి. ఏం కావాలని అడిగితే మాత్రం చెప్పట్లేదు. మీకేమైనా చెప్పాడా? లేదు, వాణ్ణి అలాగే వదిలేస్తే ఇంకా రెచ్చిపోతాడు. వెంటనే వాణ్ణి ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలో ఆలోచిస్తున్నాను కానీ వాణ్ణి దెబ్బ కుట్టడానికి సరైన ఆలోచన రావట్లేదు. పోలీస్ కంప్లైంట్ అంటే పరువు పోతుందేమో అని ఆగుతున్నాను. ఓ పని చేయండి సీత గారు. చెప్పండి సార్. ఈసారి వాడు ఫోన్ చేసినప్పుడు వాడికి ఏం కావాలన్నా, వాడు ఏం అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పండి. మీరైతే వాడు ఏం అడిగినా ఇస్తారు కదా సీత గారు? ఏంటి? అదే సీత గారు, వాడి డిమాండ్స్ ఏంటో మనకు క్లారిటీ లేదు. నేనైతే వాడు ఆస్తి అడిగినా, నా వల్ల ఏది అడిగినా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే వాడు ఏదడిగినా మీరిస్తారుగా? నేను చెడుకి భయపడి ఏదడిగితే అది ఇవ్వడానికి తయారుగా లేనండి. ఎలాగైనా వాడిని కనిపెట్టి వాడి తాట తీస్తాను.
ఇంకోసారి అలాంటి పిచ్చి పనులు చేయకుండా బుద్ధి చెప్తాను. వాడికి సీత అంటే ఏంటో చూపిస్తాను. బావగారు, ఏంటి చిట్టి? మీకోసమని ఈ 2 కొత్త చొక్కాలు కొనుక్కొని తీసుకొచ్చిన. తీసుకోండి. నాకు నువ్వు షర్ట్స్ తేవడం ఏంటమ్మా? దాక్షాయిని ఏమన్నా నీకు డబ్బులిచ్చి నిన్ను తీసుకురమ్మని చెప్పిందా? లేదు బావగారు, షర్ట్ కోసమని దాక్షాయనక్క నా బుజ్జాన్ని అవమానించింది. అందుకోసమని నేను కొనుక్కొని తీసుకొచ్చిన. నానిని దాక్షాయిని అవమానించడం ఏంటి? అసలేమైంది? అది చిట్టి, ఎందుకు చిన్న విషయాన్ని పెద్ద గొడవ చేయాలని చూస్తున్నావు? నా భర్త వేసుకున్న చొక్కాని నువ్వు లొల్లి చేసి ఇడిపిస్తే అది చిన్న విషయమా అక్క? నేను ఇట్లా షర్ట్లు కొనిస్తే అది గడిపిడేనట్టేనా? అంటే నాని చేసిన పని నాకు బాధగా అనిపించదా? అసలు అలా చేయడం కరెక్టేనా? దాక్షాయిని నువ్వు ఆపుతావా? అమ్మ చిట్టి, ఏమైందో నువ్వు చెప్పు. మీ తమ్ముడు ఆఫీస్కి వెళ్ళడానికి వేసుకున్న చొక్కాకి గుండి ఊడిపోయింది. ఆఫీస్కి టైం అయిందన్న తొందరలో పోయి నీ చొక్కా వేసుకున్నాడు. అప్పుడేమైందంటే ఇప్పుడు మా అన్నయ్య షర్ట్ నేను వేసుకుంటే తప్పేంటి? తప్పున్నారా నాని? అది జరిగింది. పాపం బుజ్జోడు జరిగిన అవమానానికి ఏడుపొక్కటే తక్కువ. మీకు ఇష్టమని గిఫ్ట్ గా ఇచ్చిందంట. నా మొగుడు మాఫ్ చేయమని చెప్పినా కూడా వినిపించుకోకుండా చొక్కా విప్పించింది. అందుకే మీకోసం 2 చొక్కాలు కొనుక్కొచ్చిన. తీసుకోండి. ఏంటి దాక్షాయిని ఇది? నాని నా సొంత తమ్ముడు. నువ్వు బిడ్డలాగా చూసుకోవాల్సిన మరుది. నువ్వు అలా షర్ట్ విప్పిస్తే వాడి మనసు ఎంత నొచ్చుకుని ఉంటుంది? మీరు కూడా అలా మాట్లాడతారేంటండి? మీ తమ్ముడి మనసు నొచ్చుకుంటుంది అని ఆలోచిస్తున్నారే కానీ నేను ఎంత ప్రేమగా మీకోసం కొనుక్కొచ్చిన షర్టు మీరు ఒక్కసారి కూడా వేసుకోకుండా నాని వేసుకుంటే నాకెంత పెయిన్ గా ఉంటుందో ఆలోచించారా? చాలా ఆపో. అయిన దానికి కాని దానికి చిల్లర గొడవలు పెట్టుకోవడం బాగా అలవాటైపోయింది మీకు. దాక్షాయిని, ఒక విషయం నువ్వు గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. అమ్మ చిట్టి, నీకు కూడా చెప్తున్నాను, ఇదే సరస్వతి కూడా వర్తిస్తుంది. మేము నలుగురం అన్నదమ్ముల ఒకే పేగు తెంచుకుని పుట్టాం. శరీరాలు వేరైనా ఒకే మనసుగా పెరిగాం. మా కట్టె కాలే వరకు మేము అలాగే ఉంటాం. మీరు మధ్యలో వచ్చారు, మా జీవితాల్లోకి మాత్రమే వచ్చారు. మాతో తాళి కట్టించుకుని మీ పెత్తనాలతో మీ గొడవలతో మీకు నచ్చినట్టుగా మా అన్నదమ్ముల్ని కట్టిపడేస్తామంటే, మాలో మాకు చొక్కాల గురించో మరో దాని గురించో మనస్పర్ధలు తెస్తామంటే మాత్రం ఎవ్వరికీ మర్యాదగా ఉండదు. అది గుర్తుంచుకుంటే బాగుంటుంది. నా బుజ్జోని మనసు బాధ పెట్టినవని నీ మొగుడికి షర్టు తెచ్చిన. తీసుకో.